జరుగుతూ ఉంటే మరోవైపు యూరియా దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు అనేది వైసీపీ ఆరోపణ. ఓవైపు రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు తిరిగి ఆ రైతులనే బెదిరిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. యూరియాను టీడీపీ నాయకులు బ్లాక్ మార్కెట్కు తరలించి ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే వైసీపీ నాయకులు చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా చెబుతున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాసార్లు సమీక్ష నిర్వహించారని, ఇదంతా కొందరు కావాలని చేస్తున్న కుట్ర అనేది టీడీపీ నేతల ఆరోపణ. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా త్వరలోనే అన్ని సమస్య పోతాయంటున్నారు టీడీపీ నేతలు. సో ఇక్కడ రెండు విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదనలు వారివే, ఎవరి పోరాటం వారిదే. మరి రేపు ఏం జరగబోతోంది? వైసీపీ నిరసనలు ఏ టర్న్ తీసుకోబోతున్నాయి అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా కనిపిస్తోంది. ఏపీలో రైతు సమస్యలు, యూరియా కొరతపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ. దీనిపైన ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు దీపక్ రెడ్డి, ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే శివరామరెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ. శివరామరెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, నమస్తే అండి. దీపక్ రెడ్డి గారు, నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. వైసీపీ అంటోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అసలు రైతులను పట్టించుకోవడం లేదు, కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తున్నారు అని రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కూడా పిలుపునిచ్చారు. అసలు ఏంటి రైతాంగం పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత ఉందా? మరోసారి అందరికీ నమస్కారం అండి. రేపు వైఎస్ఆర్ పార్టీ చేయబోయే ప్రోగ్రాము రైతుల కోసం పోరుబాట కాదు, వైఎస్ఆర్ పార్టీని బతికించుకునే దాని కొరకు పోరుబాట అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. ఎందుకు అనంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా రివ్యూ చేసి ప్రెస్లో చెప్పడం కూడా జరిగింది. 90,000 టన్నులు పైగా యూరియా స్టాక్ ఇప్పుడు మనకి ఉంది, ఇంకొక 30,000 టన్నులు ట్రాన్స్పోర్ట్లో ఉంది అని కూడా చెప్పడం జరిగింది. సో సఫిషియెంట్గా ఎంత కావాలో అంత యూరియా రైతులకి అందుబాటులో ఉంది, అవైలబిలిటీలో ఉంది. ఇది కాకుండా ఫర్దర్గా కూడా రిక్వైర్మెంట్ ఏమన్నా ఉండి ప్రాబ్లం లేకుండా సముద్ర మార్గంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదనపు స్టాక్ కూడా తెప్పించుకునే దానికి ఇప్పుడు అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆపోజిషన్ స్టేటస్ కూడా రాలేదు అని చెప్పి తెలుసుకొని ప్రజలు కనీసము వాళ్ళని ఒక పార్టీగా కూడా గుర్తించలేదు గత ఎలక్షన్లో అని చెప్పి ఏదో ఒక విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్ష గట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయాలా అని చెప్పి వాళ్ళ పార్టీని బతికించుకునే ఒక ప్రోగ్రాం తప్ప రెండోది లేదు. గతంలో కూడా మీరు చూస్తే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి యాక్షన్స్ ఇమీడియట్ గా తీసుకున్నారో ఒక పర్ఫెక్ట్ ట్రాక్ రికార్డ్ మనకు ఉంది. మళ్ళీ ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ వచ్చి ఆ ఉల్లి ధరల గురించి కూడా మాట్లాడతారు. గతంలో మనం చూస్తే ప్రొక్యూర్ చేసి గవర్నమెంట్ ఏ విధంగా రైతు మార్కెట్ల నుంచి అప్పుడు తక్కువ ధరకు అందియటము చూసినారో మనకు క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంది. సో రైతుల పక్షపాత ప్రభుత్వము తెలుగుదేశం అండ్ కూటమి ప్రభుత్వం, కానీ కేవలము రాజకీయ దురుద్దేశంతో వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలా, లేకపోతే రాజకీయాల్లో కనుమరుగు కాకుండా ఆ పార్టీని కాపాడుకునే దానికి కొన్ని రోజులకు ఒక వీధి నాటకము లేవనెత్తుతున్నారు. వీళ్ళేమి రైతుల తరపున ప్రజల తరపున ఏమి న్యాయం చేసిన వాళ్ళు కాదు. గతంలో కూడా మనం చూసాం, స్థిరీకరణ నిధి అని పెట్టి ఏ ఒక్క దాని అమౌంట్ వాడింది కూడా లేదు. అనేక సమస్యలు రైతులకు వస్తే వాళ్ళు బడ్జెట్ లో ఇచ్చిన అలొకేషన్ కూడా వాళ్ళు వాడలేదు. దీపక్ రెడ్డి గారు, సహకార సంఘాల దగ్గర, రైతు సేవ కార్యాలయాల దగ్గర నో స్టాక్ బోర్డులు, పెద్ద పెద్ద క్యూలు కనబడుతున్నాయి అని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. ఇప్పటికే బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. నిజంగా రైతులకు ఇప్పుడు పూర్తి స్థాయిలో యూరియా అంది ఎవరు కూడా నో స్టాక్ బోర్డులను చూడాల్సిన అవసరం లేని పరిస్థితే ఉందా ఏపీలో? ఎక్కడన్నా 1-2 షాప్స్ దగ్గర కొంచెము ఎక్కువ డిమాండ్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఉన్న దగ్గర స్లైట్ టీతింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఎక్కడ ఈ బ్లాక్ మార్కెట్ సంబంధించింది అంతా
గతంలో 5 సంవత్సరాలు చేసి అలవాటయ్యి మళ్ళా వైసీపీకి సంబంధించిన నాయకులు చేసిన కేసులే అటువంటివి కూడా ఉక్కుపాదము ఈ ప్రభుత్వము తో ముందుకు పోయి కేసులు బుక్ చేసి వీళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి పేర్లతో సహా చెప్పినారు, వాళ్ళు వైసీపీకి సంబంధించిన ఒక మండల నాయకులు అని చెప్పి కూడా బయటపడింది. సో వాళ్ళు చేసిన ప్రజలకి ఇబ్బంది కాకూడదు, రైతులకి ఇబ్బంది కాకూడదు అని చెప్పి తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎటువంటి సివియర్ అంటే వీళ్ళు చెప్పే విధంగా వీళ్ళు చెప్పే అసత్యాలు అంత పెద్ద ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడైనా ఆ 1-2 సెంటర్లలో ఉండే టీచింగ్ ప్రాబ్లం కూడా వేరే సెంటర్స్ నుంచి అక్కడికి డైవర్ట్ చేసి ఈ ప్రాబ్లం 1-2 రోజుల లోపల ఏ ఒక్క దగ్గర ఒక్క మనిషి కూడా మాకు లేదు అనే విధంగా చేసే అన్ని రకాల యాక్షన్ ప్రభుత్వము ఒక బాధ్యతతో తీసుకుంది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటానండి. కానీ దీపక్ రెడ్డి గారు ఏ సమస్య లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తుందా వైసీపీ? ఒకవేళ అందులో మరి ఇప్పుడు రైతులు పాల్గొంటారా? రేపు రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొబోతున్నారు అని వైసీపీ చెప్తోంది. రేపే తేలిపోద్ది. ఎందుకు అనంటే వైఎస్ఆర్ పార్టీ చేసేది రైతుల పోరుబాటు కాదు, ఆ పార్టీని బతికించుకునే పోరుబాట అని చెప్పి రేపే మనకు అర్థమవుద్ది. ఆ పార్టీకి సంబంధించిన కాడర్ తప్ప రైతులు పెద్ద దాంతో పార్టిసిపేట్ చేయరు. మనం రేపు అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే సమస్య ఉంటే అందరు బయటకు వస్తారు, లేని సమస్యని సృష్టించి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందే దాని కొరకు ఇటువంటి వీధి నాటకాలు చేస్తున్నప్పుడు రైతులు ప్రజలు కూడా దాన్ని సపోర్ట్ చేయరు అని చెప్పి మాత్రం నేను గట్టిగా తెలుపుకుంటున్నానండి. దీపక్ రెడ్డి గారు, అసలు సమస్య లేదా? సరిపడేంత ఉందా? లేదు, ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో యూరియా కొరత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వీళ్ళు ఇంత ఇష్యూ దీన్ని చేశారు, ప్రజల్ని మన రైతుల్ని ఆందోళనలో పడేసేదానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి తెలిసి మీడియా ముందుకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నోట్తోనే చెప్పడం జరిగింది. దాదాపు 90,000 పైన టన్నులు ఇప్పుడు స్టాక్ ఉంది, ఇంకొక 30,000 టన్నులు మనకు ట్రాన్స్పోర్ట్ లో ఉంది, అది కూడా త్వరలో రాబోతా ఉంది. ఇది కాకుండా ఫ్యూచర్ బఫర్ స్టాక్స్ కొరకు కూడా త్రూ పోర్ట్, ఎందుకంటే మనకు పోర్ట్స్ ఉన్నాయి కనుక డైరెక్ట్ గా వేరే దగ్గర నుంచి కూడా మనం డైవర్ట్ చేసేదానికి అవును, కాకినాడ పోర్టు కూడా వస్తోంది యూరియా, పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది అని చెప్పారు. ఎస్ అండి. సో అది 7 తారీఖులో కాకినాడ పోర్టు కూడా 30,000 మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పారు. కానీ వైసీపీ మరి రావట్లేదు అని అంటోంది. అంతే కదండి, రాజకీయ లబ్ధి కొరకు ఆ విధంగా చెప్పుకొని వాళ్ళ పార్టీని ఏదో ఇంకా ప్రజల్లో ఉన్నాము అని చెప్పి చూపించుకునే దానికి ఒక ప్రయత్నం తప్ప రెండోది లేదు. వాస్తవంగా ఏ ఒక్క రైతు కూడా దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మీ బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మీకు ఇబ్బంది లేకుండా రైతుల పక్షపాతి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అని చెప్పి మాత్రము నేను తెలుపుతున్నాను. ఓకే, దీపక్ రెడ్డి గారు, శివరామరెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ మనకు అందుబాటులో ఉన్నారు. శివరామరెడ్డి గారు నమస్తే అండి. శివరామరెడ్డి గారు, రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మీరు అంటున్నారు. కానీ రైతులకు పూర్తి స్థాయిలో యూరియాను అందిస్తున్న ఎక్కడో 1-2 చోట్ల తప్ప ఇంకెక్కడా ఇబ్బంది లేదు, రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు అని టీడీపీ అంటుంది, దీపక్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు పచ్చగా మొదలు ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుందని వాళ్ళకు ఒక్కటే బాగుంటే ఇంక అందరికి ఉన్నట్లే లెక్క. తెలుగుదేశం వాళ్ళ పేపర్లు రాస్తున్నాయి కదా, ఏబిఎన్ లో, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ప్లస్ ఈనాడు, వాళ్ళకి కావాల్సిన పేపర్లోనే విపరీతంగా రాసింది. దీపక్ రెడ్డి గారు చూసినట్టు లేరు, ఆయన హైదరాబాద్లో ఉన్నారో మరి వేరే పని మీద ఎక్కడైనా పోయినారో, కాబట్టి పూర్తిగా విషయం తెలిసినట్టు లేదు దీపక్ రెడ్డి గారికి. ఇప్పుడు అనంతపూర్ జిల్లానే లాస్ట్ ఇయర్ కంటే ఇక్కడ 7,000 టన్నులు ఎక్కువ తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడ అధిక వర్షాల వల్ల, హెవీ రెయిన్స్ వల్ల కనీసం విత్తనం వేసిందే లేదు, దాన్ని ఎక్కువ వాడింది లేదు, అప్పుడే షార్టేజ్ ఉంది అని చెప్పి విపరీతంగా రైతులే ఆందోళన చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బస్తా ఇస్తా ఉంటున్నారు. అంటే వీళ్ళు లాస్ట్ 5 years ఈ ప్రాబ్లం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళకి రైతుల పైన చిత్తశుద్ధి లేదు, పండించిన పంటకు అసలు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు. పేపర్ స్టేట్మెంట్ల వరకు ఎన్నైనా ఇచ్చేస్తారు, అదిగో అయిపోయి ఇదిగో అయిపోయి. మనం ఏడ్చే పిల్లోడికి అవి కొనిస్తా ఇవి కొనిస్తా అని ఎట్లా ఏడుపు మానిపిస్తారో అలాగే వీళ్ళు రైతాంగానికి కూడా వచ్చేసింది అంటారు, వచ్చింది ఏంది లేదు.
కానీ ఒక్కొక్క రైతుకు శివరామరెడ్డి గారు ఇప్పటికే 90,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది, మరో 40,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఆల్రెడీ ఒక 10,000 మెట్రిక్ టన్నులు వచ్చింది, మరో 30,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టుకు రాబోతుందని లెక్కలతో చెప్తున్నారు. మీరేమో ఎక్కడ యూరియా కొరత ఉంది, బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. అసలు ఏది నిజం, ఏది వాస్తవం? సార్ మీరు చెప్పేది వాళ్ళు వస్తుందా పోతుందా అంటే అవి ఎక్కడి నుంచి తెచ్చుకొని ఎక్కడ అమ్ముతున్నారో ఎవరికి తెలీదు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలోనే 7,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ వచ్చాయని చెప్పినారు లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేస్తే. అంటే అవన్నీ ఎక్కడ పోయినట్లు ఒక్కసారి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన. ఇక్కడ బళ్ళారిని కర్ణాటక స్టేట్ లో ఒక బస్తానే 600 కొంటున్నారు. అసలు ఓకే, మీ ఉద్దేశం ఏంటి? యూరియా కొరత కారణం ఏంటి? శివరామరెడ్డి గారు యూరియా కొరత ఉంది అని అంటున్నారు. యూరియా కొరతకు కారణం ఏంటి? పక్క స్టేట్ లో రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పక్క స్టేట్లకు అధికారులతో వీళ్ళ ఇదైపోయి వాళ్ళకి పంపిస్తుండొచ్చు అంతే. ఇంత గతంలో ఏమన్నా స్కేర్సిటీ లేకుండా ఇప్పుడు వస్తుంది. వాళ్ళ పేపర్లోనే వాళ్ళ మీడియా ఏదైతే ఉందో దాంట్లోనే రాసింది కూడా వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మీరంటున్న యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపిణీ సక్రమంగా ఉన్న రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్ళిపోవడానికి కారణం అని అనుకుంటూ ఉన్నారా? లేదు అంటే కేంద్ర ప్రభుత్వమే యూరియాని రాష్ట్రానికి పంపించడంలో కొంత వెనుకంజ వేస్తూ ఉంది, కొంత అలసత్వం చేస్తుందని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం అసమర్థండి. వాళ్ళు పంపించారని వాళ్ళే చెప్తున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయని. వచ్చినాయి ఏమి ఇబ్బంది లేదని చెప్పి దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు. వీళ్ళంతా చెప్పేటప్పుడు మరి ఇది ఎటు పోయినట్టు? వీళ్ళకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు బ్లాక్ మార్కెట్ కి అమ్మిండల్లా. అది రైతుల పొలాల్లోకి వెళ్ళింది అని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఏమండి? ఆ యూరియా రైతుల పొలాల్లోకి వెళ్ళింది అని టీడీపీ నాయకులు చెప్తున్నారు. రైతుల పొలాల్లోకి వెళ్తే అంత క్యూలు, చెప్పులు ఇడిచిపెట్టే అంత క్యూలు ఉంటాయా? రాత్రులు పస్తులుండి రైతాంగం అక్కడ వెయిట్ చేసే అంత పరిస్థితి ఉంటుందా? మీరే చెప్పండి. దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చూస్తే అనంతపూర్కి సంబంధించిన ఎమ్మెల్సీ గారు శివరామరెడ్డి గారు వారి నోట్తో వారే అన్నారు 7,000 టన్స్ గత ఆ ఒక్క జిల్లాకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైం కన్నా ఎక్కువ వచ్చింది అని చెప్పి అంటున్నారు అని. సో క్లియర్ గా రికార్డ్స్ లో వచ్చినట్టు మనకు కనపడతా ఉంది, వారే ఒప్పుకున్నారు. రెండోది వారు 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 చేసే అలిగేషన్ ఏంది అని అంటే, ఆరోపణ ఏంది అని అంటే, ఎక్కడికి పోయినాయి ఇది అని అంటే టీడీపీకి సంబంధించిన లీడర్లు అమ్ముకున్నారు అని అంటారు. క్లియర్ గా విత్ పేర్లతో సహా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. కొందరిని పట్టుకున్నారు, ఏది ఇట్లా బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని, వాళ్ళు వైసీపీకి సంబంధించిన మండల స్థాయి నాయకులు అని చెప్పి వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లతో సహా మీడియా ముందు చెప్పడం జరిగింది. సో 5 సంవత్సరాల్లో బ్లాక్ మార్కెట్ చేసుకున్న అలవాటు వైసీపీ వాళ్ళకి ఇంకా వీడలేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే సీరియస్ యాక్షన్ తీసుకొని ఇటువంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో అటువంటి వాళ్ళ మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టి ఇప్పుడు పెట్టిన కేసులు కాకుండా కూడా ఫర్దర్ గా కూడా ఇటువంటివి జరగనీయకుండా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేదానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీపక్ రెడ్డి గారు, కానీ వైసీపీ నేతలు చెప్తుంది ఏంటి అంటే, మా ప్రభుత్వ హయాంలో ఇలా పెద్ద పెద్ద చెప్పుల క్యూలు, జనాలు తోసుకోవటాలు, నో స్టాక్ బోర్డులు, ఆందోళన చేయటాలు ఎక్కడ చోటు చేసుకోలేదని చెప్తున్నారు. అది మాత్రము అసత్యాల్లో అండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. శివరామరెడ్డి గారు అనంతపురం వాసులే కదా, వాళ్ళ టైంలో డ్రిప్ ఇరిగేషన్ కరువు జిల్లా గనక 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని పూర్తిగా ఆపేసి ఎంత ఇబ్బంది పడినారు అనంతపురం జిల్లా రైతులు, రాయలసీమ జిల్లా రైతులు. నేను ఎప్పుడు పోయినా కానీ ఆ ప్రాంతంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ కి మాకు రావటం లేదు, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతాం, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితులు నేను చూశాను. సో ఇందాకనే చెప్పినారు ధర స్థిరీకరణ గురించి 3,000 కోట్లు దానికి స్థిరీకరణ నిధి పెట్టి ₹1 అన్నా వాడినారా అండి? మేము ఇది అప్పుడు అసెంబ్లీలో అండ్ కౌన్సిల్లో లేవనెత్తడం కూడా జరిగింది. సో రైతులని ఇబ్బంది పెట్టింది గత ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ దుష్ప్రచారం కూడా మీరు కేవలం 1-2 రోజులు మీరు వెయిట్ చేస్తే ఇవన్నీ కూడా క్లియర్ అప్ అయిపోతాయి అని చెప్పి మాత్రము ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో రాజకీయ లబ్ధి కొరకు లేకపోతే రైతుల మీద
ప్రేమ ఉన్నట్టు నటించటము ఒక 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 2 రోజులు మీరు ఓపిక పడితే వైసీపీకి సంబంధించిన వాళ్ళు తర్వాత మీరు మాట్లాడేదానికి అవకాశం ఏంటి ఏం లేకుండా జరుగుతుంది 2 రోజుల్లో? రేపు సార్. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొంటున్నారని చెప్తున్నారు. ఏపీ సీఎం అంటున్నారు అసలు ఎక్కడ కొరత లేదు, కృత్రిమ కొరతలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అవి మాటల వరకేనా వైసీపీ అంటుంది. 2 రోజులు ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? సార్ కొంచెం చూడండి సార్. కాదండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్కడో చెప్పులు లిస్ట్ ఉంది అని చెప్పి చెప్పినారు కదా, ఆ. పేపర్లలో వచ్చింది అని చెప్పి శివరామరెడ్డి గారు ఒక్క నిమిషం, చెప్పినారు కదా. మీ వివరణ ఇది తీసుకుంటారు. కూడా వినండి, ఇటువంటివి ఎక్కడ రిపోర్ట్ కానివ్వకుండా స్ట్రిక్ట్ రెడ్డి గారు. యాక్షన్ తీసుకోండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వటం జరిగింది. సో మేము అలాగే ఇంతకుముందు శివరామరెడ్డి గారు అన్నట్టు ఇంతకుముందు శివరామరెడ్డి గారు అన్నట్టు యూరియా కేంద్రాల దగ్గర చెప్పుల క్యూలు కనిపిస్తున్నాయా లేదా? అవి ఎక్కడో 1-2 దగ్గరలో ఉన్నవి కూడా సరిదిద్దండి అని చెప్పి చెప్పినారండి. రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సార్, కొంచెం వాళ్ళు వినండి. కొందరు బ్లాక్ మార్కెట్ లో అమ్మిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం సార్, జరిగింది. ఓకే. సో దీపక్ రెడ్డి గారు. ఇటువంటి తప్పులు ఎక్కడన్నా ఉన్నా ఒక్క నిమిషం అండి, శివరామరెడ్డి గారు, ఒక్క నిమిషం. పర్సనల్ గా ముఖ్యమంత్రి గారే రివ్యూ చేయడం జరిగింది. ఓకే, అదే వైఎస్ఆర్ పార్టీ టైంలో ఏదన్నా సమస్యలు మేము లేవనెత్తితే ఎవరు చెప్పినారు? కొడాలి నల్లంటోడు వచ్చి వాళ్ళ అమ్మ మొగుడు చెప్పినారా అని అనేవాళ్ళు. కానీ మీరు చూడండి ఈ కూటమి ప్రభుత్వంలో సార్. ఎంత బాధ్యతగా సార్. గౌరవ ముఖ్యమంత్రి గారే రివ్యూ చేసి వారే సార్. మీడియా ముందుకు వచ్చి తర్వాత కూటమికి సంబంధించిన మేమందరము వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాము. ఓకే. అప్పటి అదే వరకు ఏది వాస్తవం ఏదో వాస్తవం తెలియదు. ఓకే, శివరామరెడ్డి గారు ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి, శివరామరెడ్డి గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఆయన రాయదుర్గం చెప్తున్నాడు 3 ధరల స్థిరీకరణ అని చెప్పి దాంట్లో మొన్న 3 నెలల క్రితం ఆయన ఏరియాలోనే రాయదుర్గం ఏరియాలో ప్యాడీ కొంటే ఇప్పటి వరకు డబ్బులు పడలే రైతాంగానికి. ఈయన చెప్తున్నాడు రైతాంగం అంటే మీరు ధరల స్థిరీకరణ డబ్బులు పెట్టింటే మీరు ఎందుకు చేయలేదు, మేము పర్చేజ్ చేసాం, డబ్బులు కూడా వెంబడే ఇచ్చాం. కానీ మీరు ఒకసారి కనుక్కోండి, మీరు గతంలో ఇన్ఛార్జ్ ఉన్నారు, ఒక్కసారి అటు కనుక్కోండి, పోటీ చేశారు, ఒకసారి కనుక్కుంటే మీకే అర్థమవుద్ది కదా. మీరు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. మీరు అలాంటప్పుడు కాదండి, మీరు కాదు, ధాన్యము దీపక్ రెడ్డి గారు వినండి, ఈ ప్రభుత్వంలో మీరు మీరు చెప్తున్నది ఎన్ని టన్నులు కొన్నారు? ప్రతి మీరు దానికి చెప్పండి. సార్ పాకిస్తాన్ మేము ఎన్ని గతంలో కొన్నామో ఏదైనా మీరు ఇండియాలో చెప్పండి. జరిగితే క్లియర్ దీపక్ గా రెడ్డి గారు వినండి సార్, అంటే క్లియర్ గతంలో గా ఏదైనా మీరు కొన్న జరిగితే దానికన్నా పాకిస్తాన్ దాదాపు కుట్ర అని 40% చెప్పేవాళ్ళు. ఎక్కువ కొన్నాము. ఈ రోజు డబ్బులు తెలుగుదేశం కూడా వాళ్ళు ఏం ఇవ్వడం చేసినా జరిగింది కూడా తక్షణమే. తెలుగుదేశం రైతుల వాళ్ళు దగ్గర ఏం మనం వేయడం చేసినా కూడా జరిగింది. సో ఈ మీరు- విధంగా మీరు- దుష్ప్రచారం సార్, చేయటము దీపక్ రెడ్డి గారు చెప్పటము మీరు ఇప్పుడు కరెక్ట్ కాదు. డిస్టర్బ్ ఎమ్మెల్సీ చేశారంటే గారు మళ్ళా నెక్స్ట్ కి ఎప్పుడైనా మనం కలిసినప్పుడు ఏం డిస్టర్బ్ కాదు, ఇటువంటి చేయాలి? తప్పుడు దీపక్ రెడ్డి తప్పుడు గారు ఒక్క నిమిషం. సమాచారం దీపక్ రెడ్డి గారు ఒక్క కాదు. నిమిషం, పాయింట్ మాట్లాడదాం. ఎందుకంటే ప్రభుత్వం మభ్య పెడుతోంది అని వైసీపీ అంటోంది, వైసీపీ అసత్యాలు చెప్తోంది అని ప్రభుత్వం అంటోంది. సార్, ఒకసారి మనం పాయింట్ మాట్లాడుకుందాం, జనాలకు సార్, కూడా ఆయన అర్థమయ్యేది. చెప్పినప్పుడు మేము విన్నాము. ఓకే, శివరామరెడ్డి గారిని వినమని నేను చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నాను. సార్, వాళ్ళ టైంలో సార్, ఎంత దీపక్ రెడ్డి ధాన్యం గారు, వాళ్ళు సేకరించినారు. మీరు చెప్పే ఇప్పుడు కథలన్నీ ఇప్పుడు ఎవరు కూటమి నమ్మే ప్రభుత్వం పరిస్థితి ఎన్ని లేదు. టన్నులు సేకరించింది? మీరే వాళ్ళ దోపిడీ ఎమ్మెల్సీ చేస్తారు, చెప్పానండి. అవతల వాళ్ళ మీద దినేష్ ఓకే, గారు, ఒకసారి కూడా వాస్తవమే. యూరియా గురించి క్లారిటీ తీసుకుందాం. యూరియా కొరత నిజంగా ఉందా లేదు, లేని కొరతను వైసీపీ సార్. ఉందని చూపిస్తోందా, నిజంగానే యూరియా బ్లాక్ మార్కెట్ కి వెళ్తోందా? సార్ వినండి కొంచెము. ఓకే, శివరామరెడ్డి గారు సార్, మీరు వినండి. చెప్పండి. గత దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి గారు దీన్ని రివ్యూ చేస్తున్నారు తప్ప ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని. గతంలో కూడా ఇండియాలో ఏం జరిగినా పాకిస్తాన్ కుట్ర అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్లే దోపిడీ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ మీద బ్లేమ్ చేస్తున్న విషయాన్ని మీరు గమనించాల్సి అవసరం. పబ్లిక్ కూడా గమనిస్తున్నారు. మరి దీపక్ రెడ్డి గారు మీ ఏరియాలోనే ప్యాడీకి డబ్బులు రాలేవన్న విషయం మీకు తెలీదా? మరి మీరు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ధరల స్థిరీకరణ అంటున్నారు, మమ్మల్ని మేము ఇవ్వలేదు అంటున్నారు. పర్చేజ్ చేసాం, డబ్బులు ఇచ్చాం, మీరు ఎందుకు ఇవ్వలేదో ఆలోచన చేయండి. ఒక రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తే మొత్తం సాటిస్ఫై అవుతారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఇట్లా రోడ్లు వచ్చిందిలే. ఇప్పుడు రోడ్లు తరబడి రాత్రి పొలాలకు వెళ్లకుండా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఈ యూరియా కోసం కాసుకొని ఉన్నారంటే ఎన్ని మెట్రిక్ టన్నులు మీరు బ్లాక్ మార్కెట్కి మీ కార్యకర్తల ద్వారానో మీ లీడర్ల ద్వారానో మీరు అమ్ముకొని దోపిడీ చేశారో రైతాంగాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మభ్యపెడుతూ దోపిడీ మీది నిందలు అవతల పార్టీ వాళ్ళ మీద ఇది ఎంత మటుకు సబబండి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకునేది అట్లుంటే తప్పకుండా ఎవరు తప్పు చేశారు. కానీ ఇంతకు ముందు కొంతమందిని పట్టుకున్నాం, పట్టుబడ్డ వాళ్ళు వైసీపీ వాళ్ళు అని అంటున్నారు.
పేర్లు సార్, ఊళ్ళతో సహా వాళ్ళ గౌరవ పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళుగా గారు మొన్న ఈ అనౌన్స్ చేయడం మధ్యనే జరిగిందండి. మీరు ఓకే దీపక్ రెడ్డి నెల్లూరులో గారు ఒక్క నిమిషం. ఇంటున్నారు. ఓకే నెల్లూరులో ఆయన్ని మన మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేసి తెలుగుదేశం వాళ్ళే మాట్లాడితే కూడా అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హత్యా ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఏది జరిగినా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి వాళ్ళకి మీడియాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా అయినా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొన్ని టీవీలు, సాక్షి టీవీ అయితే వీళ్ళ ద్వారా అసలు రిలేనే కావడంలే. అంటే ఒకసారి ఆలోచన చేయండి, వాస్తవాలు బయటకు వస్తే మా అసమర్థత బయటపడుతుంది అనే భయం కూడా వాళ్ళలో ఉంది. ఓకే మీరు ఈ దీపక్ రెడ్డి రోజు గారు. ఏం చేసినా కూడా దోపిడీ చేస్తున్నారు. ఓకే శివరామరెడ్డి గారు ఒక్క నిమిషం. కాదు. ఓకే దీపక్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అని అంటే వైఎస్ఆర్ క్రిమినల్స్ పార్టీ అని చెప్పి మనకందరికి తెలుసు. వైఎస్ఆర్ పార్టీ అంటే కాదు, వైఎస్ఆర్ తెలుగు పార్టీ దొంగల వైఎస్ఆర్ పార్టీ టైం అయిపోయింది. అంటే తెలుగు దొంగల కాదండి, పార్టీ అని వైఎస్ఆర్ చెప్పి పార్టీ చెప్తూనే టైం ఉన్నారు. అయిపోయింది. మీరు అదే విధంగా మీరు మాటలు దొంగతనం మాట్లాడి చేస్తున్నారు. గతంలో MRO వై నాట్ పట్టారు కదా, 175 శాండ్లు దోపిడీ చేయకూడదని పట్టుకున్నందుకు కనీసము MRO పై దాడి చేశారు. ఆపోజిషన్ ఒక స్టేటస్ కూడా గవర్నమెంట్ అధికారి మీద కాకుండా దాడి చేశారు. ప్రజలు మరి మిమ్మల్ని అది మీకు తిరస్కరిస్తున్నారు. కనపడలేదా? ఈ కాదు, రోజు మీరు మీరు చేసే వచ్చారంటే పనులు మీ రాయదుర్గంలోనే మీరు ప్రూవ్ చేసే చేస్తా. పనులు ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించినారు. మీరు మిమ్మల్ని ఇంటికి తిరస్కరించే కాదు, పంపించినారు. ఈవీఎంల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చారు. అసెంబ్లీకి వచ్చేదానికి ఈవీఎంల మేనేజ్మెంట్ భయపడుతున్నాడు. మీరు సరే, ఈవీఎం శివరామరెడ్డి మేనేజ్మెంట్ తోనో గారిని దోపిడీతోనో చేస్తున్నాను. కూటమి అనే నేను ఛాలెంజ్ ఒక చేస్తా పార్టీని ఉన్నాను. పెట్టుకుని రేపు ఒక పార్టీ 18వ గెలుచుకోలేక తారీఖు మిగిలిన అసెంబ్లీ ఉంది. కూటమితో కలుసుకొని రేపు గెలిచారంటున్నారు. 18వ తారీఖు అసెంబ్లీ ఉంది. భారతదేశం అంతా కాదు, మోసం మీ చేశారు. కొరత నిజము అని మీరు నమ్ముకుంటే ఎవరు మీ మాట్లాడినా కూడా 11 మంది ఆంధ్రప్రదేశ్లో కాదు ఓకే ఈవీఎం దీపక్ రెడ్డి గారు ఈవీఎం కొరత ఈవీఎం ఉంది అని చెప్పి మేము అర్థం చూపించబోతున్నాం. ఉంటే మీరు శివరామరెడ్డి గారు ఒక్క నమ్మితే, నిమిషం. మీరు నమ్మితే, దీపక్ రెడ్డి గారు నిజంగా ప్రజల పక్షాన మీరు ఉంటే, నిజంగా రైతుల పక్షాన మీరు ఉంటే రేపే కదా 18వ తారీఖు రాండి, అసెంబ్లీకి వచ్చి అడగండి. అక్కడే వాస్తవాలతో సహా ప్రజల ముందు ఈ ప్రభుత్వం వాస్తవాలు పెడుతుంది. కనబడుతుంది. ఇప్పుడు వాస్తవంగా రోడ్ల మీద కనబడుతుంటేనే మీరు ఒప్పుకోకపోతే అసెంబ్లీలో మాట్లాడింది ఏం చెప్తారు చెప్పండి? సో మీరు ఇప్పుడు అసెంబ్లీకి రోడ్లు పడి, రావాలి. రైతాంగం అసెంబ్లీకి నిలబడి వస్తే యూరియా వాస్తవాలు యూరియా ప్రజలకు లేదు తెలుస్తుంది అని చెప్పి అంటే దీన్ని బట్టి తేలిపోయింది. సో మీరు ఇప్పుడు చెప్తున్న మీరు విషయాలు మాట్లాడే ఏం చెప్పండి? మాటలన్నీ కాదు ప్రజాక్షేత్రంలోనే మేము కొరత ఏ విధంగా ఉందో అర్థం చూపిస్తున్నామని అంటున్నారు. ఓకే 18వ తారీఖు మీరు అసెంబ్లీ తీసుకున్న ఉంది. చర్చలు ఏం చెప్పండి? మీరు ఇది నిజమని సరేనే చెప్పి లేవు. నమ్మితే మీరేంటో రాండి. చెప్తున్నారు. ఎవరు మిమ్మల్ని ఈ ఆపుతున్నారు? వాస్తవాలు తెలిసి రైతాంగమే అడుగుతుంటే ఇప్పటి వరకు దానికి రిప్లై లే. మీరు Right. ఈరోజు చెప్తున్నారు. సో రేపు ఆందోళన ద్వారా ఏం ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు? నిజంగా ఇది రాజకీయపరమైన ఆందోళన లేదంటే నిజంగానే రైతులు ఇబ్బంది పడుతున్నారా? రేపటితో రైతులు ఇబ్బంది పడుతున్నారా లేదంటే ఇది రాజకీయ ఆందోళన అనేది రేపు తెలిసిపోతుందని దీపక్ రెడ్డి గారు అంటున్నారు. శివరామరెడ్డి గారు సార్, ప్రతి రాజకీయ పార్టీలు ఉండేది రాజకీయం చేస్తూ ప్రభుత్వానికి ఇంటి ఇవ్వడం. మీరు చేస్తున్న తప్పులు ఇవి సరిదిద్దుకోండి. మీరు బ్లాక్ మార్కెటింగ్ అమ్ముకుంటున్నారు మీ వాళ్ళు. మీరు దాన్ని అరికట్టి రైతాంగానికి కావాల్సిన ఇది ఎరువు ఎంత ఉందో దాన్ని ఇవ్వండి. బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు అని మెడికల్ ఓకే కాలేజ్లో బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు అనడానికి సాక్ష్యాలు చూపించండి అంటున్నారు టీడీపీ అది వాళ్ళు. కూడా ప్రైవేట్ పరం చేస్తున్న విషయాన్ని మీరు గమనిస్తున్నారా లేదా? ఇప్పుడు మెడికల్ కాలేజెస్ 17 గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే దాంట్లో 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఓకే అది వేరే. ఓకే శివరామరెడ్డి గారు అది కాదు, మన యూరియా కొరత గురించి మనం మాట్లాడుకుంటే బ్లాక్ మార్కెట్ ఉంది అని అసత్యాలు చెప్తున్నదే వైసీపీ అని చెప్తూ ఉన్నారు. నిజానికి జనరల్గా ఎక్కడైనా 1-2 చోట్ల మాత్రమే ఇబ్బంది ఉంది, మిగిలిన ఇబ్బంది ఏమీ లేదు అని టీడీపీ నాయకులు చెప్తున్నారు. కేవలం ఇది రాజకీయపరమైన ఆందోళన, ఏదో ఒక రకంగా జనాల్లో ఉండాలి, ఏదో ఒక రకంగా ఆందోళన సృష్టించాలి అని మామిడి రైతుల కోసం ధర్నా చేసిన దగ్గర నుంచి ఉల్లి రైతుల కోసం ధర్నా చేయడం ఇవన్నీ ఏదో రకమైన ఆందోళన చేస్తున్నారు అని వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు అంటున్నారు. వాళ్ళు కవర్ చేసుకోవడానికి వివిధ మార్గాలు వెతుక్కోవడం మీకు అందరికి తెలిసిందే. ఇప్పుడు మేము ఒకరే ఏదో దీన్ని లేని దాన్ని చూపిస్తున్నాము, వాస్తవాల్లో ఇచ్చేస్తున్నామని కాదు. రైతాంగం రోడ్లో ఉన్నది, రాత్రులు పగలు అక్కడ కాచుకొని ఉండేది మీరు కూడా గమనిస్తున్నారు యాజ్ ఏ మీడియాగా. అలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు పొలిటికలైజ్ చేస్తున్నారు అని చెప్పడం ఎంతమటుకు సబబు చెప్పండి? నిజంగా ఇప్పుడు మన దీపక్ రెడ్డి గారిని ప్యాడీ కొని 3-4 నెలలు అయింది, ఇప్పటి వరకు డబ్బులు పడినాయేమో ఒకసారి పోయి రాయదుర్గంలో కనుక్కోమనండి, బొమ్మదాన మండల్లో. రైట్ దీపక్ రెడ్డి గారు ఫైనల్ కామెంట్. ఓకే శివరామరెడ్డి గారు ఒక నిమిషం. దీపక్ రెడ్డి గారు ఫైనల్ కామెంట్ కంక్లూడ్ చేద్దాం. మొత్తానికి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఎక్కడెక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారో మేము రాష్ట్రానికి చూపించబోతున్నాం, ప్రజలకు చూపించబోతున్నామని వైసీపీ అంటోంది. ఫైనల్ మాట, రేపు మీరు వాళ్ళు చేసే ఆందోళనలో
కేవలము ఆ బులుగు కండవాలు వేసుకొని వచ్చే వాళ్ళు తప్ప రెండో మనిషి ఉండరు, రైతులు అనే వాళ్ళు ఉండరు. మీరు చూడండి. రెండోది, శివరామరెడ్డి గారు ఈ రోజు అదే జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్సీ గనక వారి మీద బాధ్యత ఉంది గనక ఎక్కడెక్కడ నిజంగా రాలేదని వారు అనుకుంటే అవి కాగితంలో వచ్చి ఇవ్వమని చెప్పండి, వాటి మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా పేమెంట్స్ పోయినాయా లేదా, ఎంత టైంలో పోయినాయి లేదా అని చెప్పి Right. వారు రివ్యూ చేయడం జరిగింది. సో ఈ విధంగా అసత్యాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఏది బ్లాక్ మార్కెట్ లో పోయినది వాళ్ళ నాయకులు అని చెప్పి మేము చెప్పినాము, అయినా కానీ వారు అది ఇష్టం లేదు. లాస్ట్ దీపక్ పాయింట్, రెడ్డి గారు, నిజంగా తప్పులు మీ జరుగుతున్నాయి బొమ్మనాడు అంటే ఏరియాలోనే నిజంగా తప్పులు దీపక్ రెడ్డి గారు మీ జరుగుతున్నాయి దృష్టికి తెస్తున్నా ఊరికే కదా. మాట్లాడేది కాదు. రేపు అసెంబ్లీకి వచ్చి దీపక్ రెడ్డి గారు, ప్రజల ముందు మీరు మీ బొమ్మనాడు Facts ఏరియాలోనే పెట్టండి ప్యాడీ కొని ప్రభుత్వం. డబ్బులు ఇవ్వలేదు. అంతటితో Right. తేలిపోద్ది. ఓకే, మన సమయం కూడా మించిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామరెడ్డి గారు. మొత్తానికి రేపు రైతుల కోసం ఆందోళన చేస్తున్నామంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ. యూరియా కొరత ఉంది, కానీ యూరియా కొరత లేదు అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. యూరియాను బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. కానీ రైతులకు పూర్తి స్థాయిలో యూరియాను ఇస్తున్నప్పటికీ కొరత లేకపోయినా కొరత ఉంది అని అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు అని ఇటు టీడీపీ నాయకులు అంటున్నారు. రేపు మాత్రం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఒక చిన్న బ్రేక్